హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వర్షాకాలంలో వేడివేడిగా చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చికెన్ తీసుకొని బాగా కడుక్కొని అందులో పెరుగు, ఉప్పు, కారం, మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా ఉంటే బిర్యానీ పౌడర్, పెప్పర్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం కలుపుకోవాలి. అందులోనే కొత్తిమీర, పుదీనా చిన్నగా తరుక్కొని ఇందులోనే కలుపుకోవాలి. నేనైతే 1/2 kg చికెన్కి 1/2 kg బాస్మతి రైస్ వాడతానండి. రైస్ కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక బాండీ పెట్టుకొని ఉల్లిపాయలను చిన్నగా తరుక్కొని ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు ఇందులోనే వేసుకొని వేయించుకోవాలి. అన్నీ వేగాక చికెన్ని ఇందులోనే కలుపుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. రైస్కి వేరే బాండి పెట్టుకొని నెయ్యి వేసి మళ్ళీ ఒక లవంగం, ఒక దాల్చిన చెక్క, సజీరా, 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. తగినంతగా నీళ్లు పోసుకొని తగినంత ఉప్పు వేసుకొని మసలనివ్వాలి. మసలాక బిర్యానీ రైస్ వేసుకోవాలి. నేను క్వాంటిటీ వాటర్ ఎక్కువ తీసుకుంటాను. రైస్ ఉడికాక జల్లిగంటెతో నీరు రాకుండా ఉడికిన చికెన్లోకి వేసుకోవాలి. రైసు 80% ఉడికేలా చూసుకోవాలి. చికెన్ ఒక లేయర్, రైస్ ఒక లేయర్లో వాడతాను. రైస్ అంతా వేసుకొని సరిపడా నెయ్యి రాసుకోవాలి. అందులోనే కొత్తిమీర, పుదీనా గార్నిష్ చేయాలి. కొంచెం ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాను, కలర్ఫుల్గా కనబడడానికి. ఇందులోనే నెయ్యిలో కొంచెం కిస్మిస్ వేయించుకొని వేస్తే కూడా చూడడానికి అందంగా ఉంటుంది.